హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను బూందీ మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం బయట కొనుక్కునే బూందీ మిక్చర్ అంత హెల్తీ కాదు. ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగాను టేస్టీగాను ఉంటుంది. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ శనగపిండి తీసుకోండి. ఇక్కడ 1 కప్ అంటే నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఈ రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకొని దోశ పిండిలాగా కలుపుకోండి. బూందీ చేయడానికి దోసపిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరి గట్టిగా ఉన్న పిండి లూజ్గా ఉన్న బూందీ సరిగ్గా రాదు. శనగపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. బూందీ చేసుకోవాలంటే మనకి బూందీ గరిట అవసరం అవుతుంది. ఈ బూందీ గరిట మార్కెట్లో సింపుల్గా దొరుకుతుంది. ఒకవేళ ఈ గరిట లేకపోతే ఈ గరిటతో కూడా ట్రై చేయొచ్చు, కానీ బూందీ గరిటతో వచ్చినంత బాగా దీంతో రాదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వండి. ఇప్పుడు బూందీ గరిట తీసుకొని దీని మీద ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసి దోశలాగా మెల్లగా తిప్పండి. అప్పుడు శనగపిండి పూసల్లా రాలుతుంది. మరి ఎక్కువగా వేసుకోకండి, అతుకుపోతాయి. నూనె బాగా వేడి కాకుండా బూందీ వేయకండి. అలా చేస్తే నూనె బాగా పీల్చేస్తుంది. బూందీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. నాకు ఇలా వేగడానికి ఒక 3 మినిట్స్ టైం పట్టింది. బూందీ కలర్ రాగానే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో కాస్త పల్లీలు వేయించుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక వీటిని తీసేసి అదే నూనెలో కాస్త కరివేపాకు వేయించుకోండి. కరివేపాకుని కాస్త వేయిస్తే సరిపోతుంది, ఎక్కువ వేయించారంటే మాడిపోతాయి. అందులోనే కాస్త జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీలోకి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న కరివేపాకు, అలాగే వేయించుకున్న జీడిపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, బూందీ మిక్చర్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ బూందీ మిక్చర్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.